తేజవరళికి స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజేశ్వరి. మీరందరిలో ఉన్నారు. నేనైతే చాలా బాగున్నాను. నేనైతే అరకు వెళ్ళినప్పుడు ఇక్కడనైతే ట్రైబల్ మ్యూజియం అయితే చూసాను. ఎంత బాగుందో అసలు. బయట నుండే ఇంత బాగుందంటే లోపలికి వెళ్తే ఎంత బాగుంటుందో కదా. ట్రైబల్ మ్యూజియం అసలు ఇంతకుముందు ట్రైబల్ మ్యూజియం పెట్టాను గాను అప్పుడు నేను వెళ్ళలేదు. ట్రైబల్ మ్యూజియము ఎక్కడుందంటే అరకులో ఉంది ట్రైబల్ మ్యూజియము. చూస్తున్నారు కదా లోపల ఎంత బాగుందో. అసలు చూసిన కొద్దీ అనిపిస్తుంది. మనం ట్రైబల్ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఒకప్పుడు దాన్ని అయితే ఇందులో వివరించడం జరిగింది ట్రైబల్ మ్యూజియంలో. ఇక్కడ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. షాపింగ్ కూడా చాలా బాగా ఉంది. మనం ఒక్కొక్కటిగా ట్రైబల్ మ్యూజియం లోపల ఏమేమి ఉన్నాయో కూడా చూడొచ్చు. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. నాకు చాలా బాగా నచ్చింది. అరకు వెళ్ళినప్పుడు ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. చూస్తూనే చూడాలనిపిస్తుంది కదా. మంచి పచ్చని చెట్లు, ఇల్లులు కూడా మంచిగా ముగ్గులతోటి చాలా బాగున్నాయి. లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా బాగుంటుంది అసలు. లోపలికి వెళ్ళాం కదా, లోపల చూడు ముగ్గులతో నిండిపోయింది. ట్రైబల్ మ్యూజియంలో ఒకప్పుడు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళో ఇందులోనైతే వివరించడం జరిగింది. చాలామంది ట్రైబల్ మ్యూజియాన్ని చూడడానికి అయితే వచ్చేసారు. మేమే కాదు, ఇక్కడ చాలామంది ఉన్నారు. వీళ్ళ ఆచారాలు సాంప్రదాయాలను చూస్తున్నారు కదా. ఎంత బాగుందో కదా. నేను కూడా చూశాను, చాలా ఎంజాయ్ అయితే చేశాను. వీళ్ళతో పాటు మంచి ఫొటోస్ కూడా దిగాను. కొన్ని నా అందులో ఉన్నాయి, కొన్ని వేరే సెల్లో కూడా ఉన్నాయి. నేను కొన్ని దిగని కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్గా నేను తీసినవి మాత్రమే పెడుతున్నాను. ఇంకా మిగతాయి ఇంకా వేరే సెల్లులో ఉన్నాయి, అవి కూడా పెడతాను. చూస్తున్నారు కదా వీళ్ళు ఎంత మంచిగా వ్యవసాయం చేసేవాళ్ళు, ఎంత మంచిగా పనిముట్లు, వివిధ రకాల సాంప్రదాయాలతోని వాళ్ళు చేసే పనులు ఇక్కడ అయితే మనుషుల్లాగానే కనిపిస్తున్నారు. అంత బాగా ఉంది ట్రైబల్ మ్యూజియము. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా అసలు ఉంది. అంత బాగుంది. వీళ్ళు ఏ విధంగా కుండలు తయారు చేసేవారు, ఏ విధంగా పనిముట్లు తయారు చేసేవాళ్ళు, ఇంకా పంటలు ఎలా పండించేవాళ్ళు అని ఇక్కడైతే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, చూస్తూనే చూడాలనిపిస్తుంది కదా. మీరు అరకు వెళ్ళినప్పుడు ఇది చూడడం మాత్రం మర్చిపోకండి. నేనైతే చూసి చాలా బాగా ఎంజాయ్ చేశాను. ట్రైబల్ మ్యూజియము మనకు రకరకాల పంటలు, కూరలు, సామలు, ఇంకా రకరకాల చిరుధాన్యాలు ఎలా పండిస్తారో అవి కూడా ఇక్కడనే ఉన్నాయి. అంటే మనం చూడొచ్చు, వాటిని చూసి కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఇక్కడ బయట కూడా దొరుకుతాయి. ఇంకా ఏంటంటే ఇక్కడ బయట మంచి చెట్లతోని నిండి ఉంది. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా వేరే దగ్గర కూడా ఇంకా వీళ్ళకు సంబంధించిన అన్ని రకాల అయితే ఉన్నాయి. ఇక్కడ చెట్టు కింద ఒక ఇల్లు లాగా ఉంది, అక్కడ ఏదో ఉంది. ఈ లోపలికి వెళ్ళి చూద్దాము ఇంకా ఏమేమి ఉంటాయో. చూస్తున్నారు కదా, దగ్గరికి వెళ్ళిన కొద్దీ ఇంకా ఎంత బాగా కనిపిస్తుందో. ఇవి నేను ఒకప్పుడైతే చూపెట్టాను, కానీ మళ్ళీ చూపెడుతున్నాను. చూస్తున్నారు కదా, కుండలు, వీళ్ళ వడ్లు, సామాన్లు అన్నీ ఏ విధంగా ఉన్నాయో. వీటికి ఒక చరిత్రనే ఉంటుంది. నాకు కూడా సరిగా తెలియదు. నేను కూడా చూసి తెలుసుకోవడానికి వచ్చాను. ఇక్కడ ఎంత బాగుందో కదా. చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. ఒక ఇల్లులాగా, గుడిసెలాగా ఉండి అందులో వాళ్ళ పనిముట్లు అన్నీ ఇక్కడైతే ఉన్నాయి. చూస్తున్నారు కదా. ఇక్కడ వాళ్ళు ఏమేమి తయారు చేసేవాళ్ళు అని బుట్టలలో పెట్టి ఇక్కడైతే అమ్ముతున్నారు చిరుధాన్యాలు. ఇక్కడ అన్ని రకాల చిరుధాన్యాలు కూడా లభిస్తాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ అమ్ముతున్నారు. ఇంకా లోపల నుండి బయటకు వెళ్ళి చూస్తే ఏముంటుందో అని బయటకు కూడా వెళ్ళి చూసాము. అంత బాగుంది.
ట్రైబల్ మ్యూజియం చూసిన కొద్దీ చూడాలనిపించింది. మేము ఇంకా బొర్ర గుహలు, ఇంకా తర్వాత సుంకరం మెట్ట కూడా వెళ్ళాము. అది అయిపోయింది, అరకు అయిపోయింది. ఇదైతే సుంకరం మెట్ట. సుంకరం మెట్ట అంటే చర్చ్, మంచి చర్చ్కి లోపలికి కూడా వెళ్ళి చూద్దామని అనుకున్నాము. కాకపోతే చర్చ్ అయితే ఓపెన్ చేసి లేదు, అందుకోసమని బయట నుండి వీడియోస్ ఫొటోస్ అనేవి తీసుకున్నాము. మాకు బాగా నచ్చింది. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఎంత బాగుండేదో. అసలు చర్చి బాగా కట్టారు, చాలా విశాలంగా ఉంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇది మాత్రం మిస్ అవ్వద్దు చర్చ్ను. నేను బయట నుండి అయితే వీడియో తీశాను. ఇదైతే ఎంట్రీ, లోపలికి వెళ్ళడానికి దారి, చర్చి లోపలికి వెళ్ళడానికి దారి. వావ్, ఎంత బాగుందో కదా. గుట్టలు చుట్టుపక్కల ఇవన్నిటి మధ్యలో చర్చ్ చూస్తేనే చాలా హాయిని ఇస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది చర్చ్ను. ఇది చూసిన తర్వాత ఇంకా మేము గాలికొండ బీచ్, గాలికొండ అయితే వెళ్ళాము. మీకు ఇది కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.